వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నుంచి నేను శిరీష్. అమరావతిలో 2 విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. 4 మండలాల్లో 42,226 ఎకరాల భూమి సేకరించేందుకు కసరత్తు నిర్వహిస్తుంది. అందుకు అనుగుణంగా నిబంధనలు విడుదల చేసింది ప్రభుత్వం. మెట్టు భూములకు ఎకరానికి 1000 గజాల నివాస స్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇవ్వనుంది. ఇక జరీబు భూములకు ఎకరానికి 1000 గజాల నివాస స్థలం ఇవ్వనుంది. మెట్టు భూములకు ఎకరానికి ఏడాదికి 30,000, జరీబు భూములకు ఎకరానికి 50,000 కౌలు సహాయం ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక ఏటా 10% కౌలు సహాయం పెంచనుంది. భూసేకరణ గ్రామంలో భూమి లేని వారికి 5,000 పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తు నిర్వహించింది ఏపీ సర్కార్. నెలవారీగా కేటాయించిన విధంగా రాష్ట్రానికి యూరియా పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బంచి సంజయ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. యూరియా లోటు వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే రాష్ట్రానికి కేటాయించిన యూరియాను పంపిణీ చేయాలని లేఖలో కోరారు. మైనింగ్ శాఖ అధికారులతో మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో నిర్వహించిన మైనింగ్ శాఖ సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శాఖల పనితీరును సమీక్షించారు. నియమాలు పాటిస్తూ మైనింగ్ కార్యకలాపాలు సాగాలని, భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే రాష్ట్ర ఆర్థిని పెంపొందించే దిశగా మైనింగ్ రంగాన్ని మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వివిధ జిల్లాల మైనింగ్ విభాగాలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని టీడీపీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నామని చెప్పారు. ఇక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా చెప్పారు. అనంతరం బందరు మండలం సుల్తాననగర్ లో ఇంటింటికి వెళ్లిన మంత్రి రవీంద్ర కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను ప్రజలకు వివరించారు. ఇక ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లా తాడ్భాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రహదారులు చిత్తడిగా మారాయి. ప్రజలు నిత్యావసరాల కోసం గంటల నుంచి బయటికి రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇండ్లకే పరిమితమవుతున్నారు. మణుగూరు సింగరేణి ఉపరితల గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి, ఓబీ పనులకు అంతరం ఏర్పడింది. 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 2,10,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరం ఏర్పడిందని సింగరేణి అధికారులు వెల్లడించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకులు పొంగి పొర్లి రహదారులపైకి వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలైన రాష్ట్రం కూటమి పాలనతో తిరిగి ప్రగతి బాట పట్టిందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. పామరులోని బందర్ రోడ్డు, చల్లపల్లి రోడ్డులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కూటమి పాలనలో ప్రజలకు చేసిన మంచిని వివరించారు. నిర్మల్ జిల్లా కుబ్బీర్ మండల ప్రభుత్వ ఆసుపత్రికి ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాల షెడ్లను అధికారులు తొలగించారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టగా అధికారులు కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో పటిష్ట బందోబస్తు మధ్య అధికారులు జేసీబీతో నిర్మాణాలను తొలగించారు.
నిర్మల్ జిల్లాలో ఫర్టిలైజర్స్ వ్యాపారులు సిండికేట్ గా మారి యూరియా డీఏపీలు కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని తగు చర్యలు తీసుకోవాలని బైంసా ఏడీఏ వీణాకు రైతులు వినతి పత్రం ఇచ్చారు. వ్యాపారులు విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ షాపుకు వెళ్లినా యూరియా కొరత ఉందని చెప్తున్నారని, పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతో అవసరమని చెప్పారు. తక్షణమే యూరియా అందించకుంటే ధర్నాలు చేస్తామని రైతులు హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ సెంట్రల్ జైల్లో ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లఖ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. మంత్రి సీతక్క వెంట ట్రైకర్ చైర్మన్ ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లే నాయక్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఇక జైల్లో లఖ్మాను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపిన అనంతరం స్థానిక మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. మాజీ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యే ఆదివాసీల అగ్రనేత కవాసి లఖ్మని అకారణంగా అరెస్టు చేశారని మంత్రి సీతక్క అన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే లఖ్మని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే తప్పుడు కేసులతో 6 నెలలుగా జైల్లో పెట్టారని, బస్తర్లో ఆదివాసీల గొంతుకగా ఉన్న లఖ్మా అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. కోనసీమ జిల్లా అనాథవరం గ్రామంలో టీడీపీ బాబు గ్యారంటీ సూపర్ 6 పేరుతో ఒక ప్రతిష్టాత్మక సుపరిపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పరిపాలన, సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనాథవరం గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. 6 కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు దాట్ల సుబ్బరాజు తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపి లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చేవి కార్యకర్తల ఎన్నికలని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అన్నారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తూ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. రామగుండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజు ఠాకూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని బొబ్బిలి పట్టణంలోని రాజనగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు ప్రారంభించారు. మండల పట్టణ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు. ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 60,576 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ఇక సాగర్ జలాశయం నుంచి 5,324 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 517 అడుగులకు చేరుకుంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 143.8610 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని, ఎవరో వైట్ పేపర్ పై స్క్రిప్ట్ రాసిస్తే నియోజకవర్గంలో తిరుగుతూ అది చదవడం తప్ప ఏమీ తెలియదన్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉంటే ఈ కోవూరు నియోజకవర్గానికి 17 మంది ఎంపీలు దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో తట్టడు మట్టి కూడా వేయలేదని, ఎక్కడ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడిచిన ఏడాది పాలనలో వీళ్ళ అభివృద్ధి శూన్యమన్నారు. పల్నాడు జిల్లా దాచుపల్లి మాచర్ల క్రాస్ రోడ్ వద్ద ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాచర్ల ఆర్టీఓ శేషరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ అధికారులతో కలిసి స్కూల్ బస్సుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్, బ్రేక్, డ్రైవర్లకు లైసెన్స్, బస్సుల్లో పిల్లలను పరిమితికి మించి ఎక్కించడం, ఓవర్ స్పీడ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆర్టీఓ అధికారులు తెలిపారు.
కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో ఉన్న అన్నా క్యాంటీన్ నిర్మాణానికి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి కడుపు నింపడమే అన్నా క్యాంటీన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇలాంటి పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. 3 నెలలకే అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రైల్వే శాఖ జూలై 1 నుంచి పెంచిన రైల్వే ఛార్జీల వల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి ఆలోచనలు విరమించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కరోనా కాలం నుంచి సాధారణ మధ్యతరగతి ప్రజలు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారని, రద్దు చేసిన రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. రైల్వే ఛార్జీలు పెంచుతున్నారే కానీ సౌకర్యాలు పెంచడం లేదని, ఆహారం కూడా నాణ్యత లేకుండా ఇస్తున్నారని, ప్రజలపై భారాన్ని మోపుతూ సౌకర్యాలు మాత్రం శూన్యంగా ఉన్నాయని అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్ఆర్ అండ్ జీపీఎన్ఆర్ ఎదుట పీడీఎస్యు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ వాహనాల రాకపోకలు స్పందించిపోయాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. 72 గంటల బంద్లో భాగంగా ఖమ్మం నగరంలో జోరు వానలో సైతం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం పొట్టియాల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో మట్టి రోడ్డుపై వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. పుట్యాల గ్రామంలో రోడ్డు బురదగా మారడంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, గర్భిణులు, స్కూల్ పిల్లలు రోడ్డుపై నడిచే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. బీజేపీ నాయకులు రోడ్లపై నాట్లు వేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు వేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్లీజ్ డిఎం సార్, మా స్కూల్ బస్సుకు సౌకర్యం కల్పించండి అంటూ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు డిపో మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ స్టేషన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. వేములవాడ ప్రాంతం నుండి కేంద్రీయ విద్యాలయానికి సుమారు 100 మందికి పైగా వెళ్తున్నామని, తమకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారని, దానివల్ల ఆర్థిక భారంతో పాటు పాఠశాలకు ఆలస్యమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో ఉదయం 11 గంటలు దాటినా అధికారుల జాడలేదు. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తహసీల్దార్ ఆఫీసులో వివిధ పనులకు వచ్చిన రైతులు కార్యాలయం బయట వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు సమయపాలన పాటించేలా చూడాలని అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలు కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో 2024 ఫిబ్రవరి 25న అర్ధరాత్రి పోలీసులు సీజ్ చేసిన మద్యాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సుమారు 21 లక్షల రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను పోలీసు అధికారులు రోడ్డు రోలర్ సహాయంతో తొక్కించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని బహిరంగంగా రోడ్డు రోలర్తో ధ్వంసం చేసినట్లు తెలిపారు. అధికారులు చెప్పిన మాటలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్, కాగ్నగర్ డీఎస్పీ రామాజం అధికారులు పాల్గొన్నారు. నల్గొండ రక్షక భటులు మనుషులకే కాదు నోరులేని జీవుల ప్రాణాలను కూడా కాపాడుతున్నారు. ప్రమాదవశాత్తు 10 అడుగుల బావిలో పడిన ఆవును 1 టౌన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఆవు బావిలో పడిన విషయం తెలిసిన వెంటనే స్పందించిన నల్గొండ 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాదాపు 2 గంటలు శ్రమించి ఆవును 1 టౌన్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. ఆవు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ముసాబా అహ్మద్ వెంటనే సంఘటన స్థలానికి మున్సిపాలిటీ జేసీబీలు, కార్మికులను పంపించి ఆవును రక్షించడంలో ప్రత్యేక చొరవ చూపారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లి గ్రామానికి చెందిన పెద్దపోగు కోటయ్య అనే వ్యక్తి గత నెల 30వ తేదీ ఎర్రగొండపాలెంలోని బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టేందుకు వచ్చాడు. పట్టణంలోని R&B బంగ్లా వద్ద సోడా తాగుతూ గోల్డ్ పోగొట్టుకుని వెళ్లిపోయాడు. బ్యాంకుకు వెళ్లి చూస్తే బంగారం కనబడలేదు. తిరిగి వెళ్లి సోడా బండి దగ్గర వెతుకుతుండగా సోడా బండి యజమాని ఏమైందని అడగ్గా బంగారం పోగొట్టుకున్నానని చెప్పాడు. అతను వెళ్లిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి సోడా తాగిన విషయాన్ని బండి యజమాని గుర్తు చేసుకున్నాడు. సోడా బండి అతనికి ఫోన్ పే చేశారని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్ఐ పి చౌడయ్య వెంటనే స్పందించి ఫోన్ పే నెంబర్ ను గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. బాధ్యత వ్యక్తికి బంగారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ పోయిన బంగారం వెతికి తనకు అప్పచెప్పినందుకు ఎస్ఐ పి చౌడయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు పలు చిత్రాలు తీసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలపై డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత రేణిగుంట లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామ క్వారీలు, క్రషర్ల వద్ద రైతులు నిరసన తెలిపారు. ఎన్ఎస్పీ కాలువలోకి క్రషర్ల ద్వారా వచ్చిన రాళ్లతో పూర్తిగా నీళ్లు రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు నిరసన తెలిపారు. క్రషర్ల నుంచి వచ్చే ధూళి, దుమ్ముతో పంటలు పండక నష్టపోతున్నామని పరిటాల రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు నిరసన వ్యక్తం చేశారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు క్రషర్ల యాజమాన్యం ఒక్కటై తమకు ఇబ్బందులకు గురిచేస్తూ పంటలు పండించడానికి వీలు లేకుండా చేస్తున్నారని రైతులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్లే రహదారిలో వారం రోజుల్లో రోడ్డు వేయకపోతే రోలుగుంట, రావుకావటం మండలం కొత్తకోట, మేడివాడలో రోడ్డుని దిగ్బంధిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు హెచ్చరించారు. నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్లే బిఎన్ రోడ్డు బాగు చేయండి, ప్రజల ప్రాణాలు కాపాడండి అని సిపిఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. మండల కేంద్రంలో రోలుగుంటలో రోడ్లు పూడ్చాలంటూ రోడ్డు మీద చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మపురం గ్రామంలో కూటమి ఏడాది సుపరిపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆముదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే 80% హామీలను నెరవేర్చిందని చెప్పారు. ధర్మపురం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే అని చెప్పారు. ఏలూరు మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 9న దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థను పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, హమాలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సాధనలో సాధికుడికి ఎదురవుతున్న శక్తులను ధ్వంసం చేసే రూపమే ఉగ్ర రూపమని వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయ అర్చకులు శేషు తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో జరుగుతున్న శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 7వ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజు అమ్మవారు దర్శనమిచ్చారు. సాధన చేస్తున్న క్రమంలో మానవులకు ఎదురయ్యే అసుర శక్తులను అమ్మవారు దరిచేయనీయకుండా చేస్తుందని, దీంతో తలపెట్టిన కార్యంలో విజయం సాధిస్తామని శేషు తెలిపారు. హన్మకొండ జిల్లా కమలాపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం ఇండ్ల స్థలాలు ఇచ్చిన బాధితులు తమ ఇండ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల గదులలోకి ఇంటి సామాగ్రిని తీసుకొచ్చి పాఠశాలలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2016 సంవత్సరంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పాఠశాల నిర్మాణం కోసం స్థలాలు ఇవ్వాలని, స్థలం ఇచ్చిన వారికి కొంటకు 2 గుంటలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
8 ఏళ్లు గడిచినా కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో పాటు జిల్లా కలెక్టర్, మండల అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం చేసే వరకు పాఠశాలలోనే నివాసం ఉంటామని బాధితులు తెలిపారు. వరంగల్ జిల్లా ఆరేపల్లిలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని మహిళలు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా బస్టాండ్ను కూల్చడంతో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నిత్యం కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద తాకిడి పెరుగుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి 19,200 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ 7 బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి బ్యారేజ్లో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి ఉంచారు. దీంతో బ్యారేజ్కి వస్తున్న 19,200 క్యూసెక్ల ప్రవాహాన్ని కిందికి వదిలిపెడుతున్నారు. మీరు లేని బీజేపీని ఊహించలేకపోతున్నాం. మీరు మళ్లీ బీజేపీలోకి రావాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భువనగిరి నుంచి ఓ కార్యకర్త ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. మీరు రాష్ట్ర అధ్యక్షుడు అయితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని తాను మొదటి నుండి చెప్తున్నానని కార్యకర్తతో రాజాసింగ్ అన్నారు. కార్యకర్తలు కష్టపడితేనే పార్టీ ఈ స్థాయికి వచ్చిందని, జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని కార్యకర్తకు రాజాసింగ్ చెప్పారు. 2-3 నేతలు పార్టీని సర్వనాశనం చేస్తున్నారంటూ కార్యకర్తలకు రాజాసింగ్ వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో వైసీపీ బీసీ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తల హరిప్రసాద్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. మెడికల్ సీట్ల వ్యవహారంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో బత్తుల హరిప్రసాద్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. సీబీఐ అధికారులు సోదాలపై స్థానిక పోలీసులు ఆరా తీశారు. హరిప్రసాద్ ఇంట్లో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు చేసినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు ఎందుకు సోదాలు చేపట్టారనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిలకలూరిపేట పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి 3 నిందితులను అరెస్టు చేసినట్లుగా అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు ఒక స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తూ కనిపించగా వారిని పట్టుకుని విచారించినట్లుగా తెలిపారు. పురుషోత్తంపట్నంకు చెందిన పోలాస్ ఉదయ్ కిరణ్, చిలకలూరిపేటకు చెందిన కొడవతు జస్వంత్ నాయక్, కొడవతు బాలస్వామి నాయకులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు అధికారులు. వీరు 3 మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసలే డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నారని తెలిపారు. చిలకలూరిపేట టౌన్, వెలకని, తెనాలి ప్రాంతాల్లో సుమారు 11 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లుగా చెప్పారు. అందులో చిలకలూరిపేటకు చెందిన 16 స్కూటీలు, ఒక బుల్లెట్, ఒక ఎన్ఎస్ బైక్, ఒక ఎంటీ బైక్ ఉన్నాయి. ఇక తెనాలికి చెందిన ఒక స్కూటీ, వెలకానికి చెందిన ఒక బుల్లెట్ ను కూడా దొంగలించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు చెన్నకేసులు, రెహమతుల్లా, హజరత్తయ్య తదితరులు ఉన్నారు. కుకట్పల్లి భోరబండకు చెందిన రౌడీ షీటర్ సయ్యద్ షాహిద్ హత్య కేసులో 3 నిందితులను కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం షాహిద్ ను హత్య చేసి తాను కూడా రౌడీ కావాలనే ఉద్దేశంతో అతని స్నేహితులు ఎంటీ సాజిద్, ఎండీ సమీర్ ఖాన్, వై హారన్ అలియాస్ మున్నా కలిసి పథకం రచించారు. గత నెల 29న పవన్ అనే స్నేహితుడు బర్త్డే వేడుకకు హాజరై పథకం ప్రకారం ప్రకాష్ నగర్ లోని ఓ నిర్మానుష ప్రాంతంలో మద్యం సేవించిన తర్వాత షాహిద్ ను బీర్ బాటిల్ తో పొడిచి బండరాయితో తలపై బాధి చంపారు. అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు ఛేదనలో నైపుణ్యం చూపిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి 10,000 రూపాయల లంచం తీసుకుంటున్న తహసీల్దార్ నాగార్జున, డిఆర్ఏ యాదగిరిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రైతు తనకున్న 1 ఎకరా 20 గుంటల భూమిలో 22 గుంటల భూమిని తన కుమారులకు రిజిస్టర్ చేసేందుకు గత నెల 9వ తేదీన స్లాట్ బుక్ చేశారు. 10వ తేదీన రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారిని తహసీల్దార్ నాగార్జున ఒక్కొక్క స్లాట్ కు 2,000 రూపాయల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. దీంతో లంచం ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా చేసుకుని పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు.